హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ వంకాయ పచ్చడి చేసిన చాలా బాగుందండి. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకనంటే నేను చాలా కష్టపడుతున్నా, మీ సపోర్ట్ నాకు ఉండాలి. నేను ఫస్ట్ ఏం చేసిన అండి, ఒక 5-6 వంకాయలు తీసుకున్నాక తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసిన. కొద్దిగా ఒక పల్లీలు, 1 స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న బాగుంటాయండి అది కూడా. ఇంకా మళ్ళీ ఆ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసేసుకుని ఇదైతే ఫస్ట్ పట్టేసేసుకుంటా పౌడర్ అని. ఇది పట్టేసి వెల్లుల్లి కూడా వేసేసుకున్న, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇంకా లేట్ చేయకుండా అది కూడా దీంట్లోనే వేసేసుకున్నా. ఇంకా నేను నల్లగా అవుతాయని కొద్దిగా ఉప్పు వేసేసి కడిగేసుకున్న వంకాయలు, తొందరగా కడిగి దాంట్లో వేసేసుకున్న. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయింది. కొద్దిగా మగ్గాలి దానికి కాబట్టి ఉప్పు వేసేసిన, మగ్గాలని. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్న. దాంట్లోనే మంచిగా టమాటో కూడా వేస్తా ఫ్రెండ్స్. చాలా సూపర్ అయింది. నేను అనుకోలేను ఇంత బాగా అవుతుందని. ఇంకా టమాటా కూడా మగ్గాలి ఫ్రెండ్స్. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి నేను టమాటా కూడా మగ్గించుకున్నా. తర్వాత ఇది కూడా దాంట్లో వేసేసుకొని చల్లగా అయ్యేదాకా వెయిట్ చేసిన, ఎందుకంటే వేడిగా పట్టొద్దు. ఇంకా ఇది కూడా వేసేసుకొని కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, రాళ్ళుప్పు కూడా వేసేసుకున్న. దాంట్లో కూడా కొద్దిగా వేసిన, అందుకే కొద్దిగా 1 స్పూన్ వేసిన. ఇంకా ఇదైతే నేను మిక్సీ పట్టిన, కొద్దిగా బరకగానే పట్టిన, కచ్చపక్కగానే పట్టేసేసుకున్న. వంకాయ, వెల్లుల్లి తగులుతుంది, ఎందుకంటే తింటుంటే చాలా మంచి టేస్ట్. ఇంకా నేను లేట్ చేయకుండా పోపు వేసేసుకుంటాను. పోపుకి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకున్న. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేసిన ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా నేను కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా దాంట్లోనే. తర్వాత నేను ఆనియన్స్ వేసిన ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ తోటి ఎంత టేస్ట్ అయిందంటే పచ్చడా, ఇంకా మీరు కూడా తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. అసలు తింటుంటే ఎంత బాగా వంకాయ, ఈ ఆనియన్స్, వెల్లుల్లి ఎంత బాగా పంటి కింద వస్తుంది అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా ఎక్సలెంట్ అవుతుంది. వేడివేడి అన్నంలా, నేను రోటీతో తిన్నా, అన్నంలో తిన్నా, చాలా బాగా అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.